హైదరాబాద్ పరిస్థితి కనీసం కొత్త రోడ్లు వేయడం కాదు కదా, ఉన్న రోడ్లకు ప్యాచ్ వేసే దిక్కు లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. అసలు వీడికి అడ్మినిస్ట్రేషన్ ఎవడిచ్చాడు? మాలాంటి వాళ్ళకు మైక్ ముందు మాట్లాడేంత వచ్చిందంటే ఈడ చెత్త పరిపాలన కాబట్టి వచ్చింది. ఎందుకంటే వాడు చేసిన మిస్టేక్స్ పబ్లిక్ అందరికీ కనబడుతున్నాయి, చెప్తున్నారు మైక్ ముందు. మాట్లాడినట్టు కూడా ఇవాళ మైక్ ముందు మాట్లాడే శక్తి వస్తుందంటే, మాట్లాడే స్పీకింగ్ నాలెడ్జ్ వస్తుందంటే వీడు చేసే మైనస్ పాయింట్లే. ఏ రోడ్డు చూస్తున్నా హైదరాబాద్లో కనీసం ప్యాచ్ వేసే దిక్కు లేదాడు. పోనీ కొత్త రోడ్లు అంటే అది వాడి దేవుడేరు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మత విధ్వంసాలు లేదంటే ఇట్లాంటి పనికిరాని ఇవే తప్ప జనాల మీద కాన్సన్ట్రేట్ చేసి పబ్లిక్ని ఏదన్నా చేయాలని వీడున్న పరిపాలన ఉన్న అదే అడ్మినిస్ట్రేషన్, టీఆర్ఎస్ ఉన్నప్పుడు అదే అడ్మినిస్ట్రేషన్. మరి ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయిపోతుంది? బాగానే ఉండనా టీఆర్ఎస్లో ఎంత బ్రహ్మాండంగా ఉండే, ఎక్కడైనా ఎవరైనా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ఏదైనా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అయినా ఏదైనా వ్యతిరేకత ఉండేనా? లేదు. వాడు ఇచ్చిన హామీలు అంటే పక్కన పెట్టండి, వాడు ఏదో ఓట్ల కోసం పబ్బం గడుకోవడం హామీలు ఇచ్చాడు, అది ఉండే కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లేదంటే పండగలప్పుడు ఉండే తోఫాలు కానీ అవి కానీ నార్మల్ పబ్లిక్ ఇవ్వట్లే. మరి వాడు గెలిచేదే నార్మల్ పబ్లిక్ నుంచి. నీకు ఒక అపార్ట్మెంట్లో కాలనీలో ఎవడేస్తాడు ఓట్లు? నార్మల్ పబ్లిక్ని నువ్వు చూడాలి ఫస్ట్.